హలో ఆల్. నందమూరి బాలకృష్ణ స్టేజ్ ఎక్కితే నాన్నగారు రామారావు గారు అంటూ చెప్పకుండా స్పీచ్ ఇచ్చిన సందర్భాలు కనిపించవు. ఏదో ఒక సందర్భంలో స్పీచ్ను ఎటో ఒకవైపు తిప్పి చివరకు నాన్నగారు అని అంటారు బాలయ్య. ఇక కాజల్ సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనూ అలాగే జరిగింది. బాలయ్య స్పీచ్ ఎలా మొదలైంది, ఎటు వెళ్ళింది, మధ్యలో వచ్చిన పద్యాలు, శ్లోకాలు, హిందీ కవితలు ఇలా అన్ని ప్రవాహంలా వచ్చేశాయి. కాజల్ గురించి, సత్యభామ టీం గురించి కూడా బాలయ్య మధ్యలో చెప్పుకొచ్చారు. సత్యభామ అంటేనే ఉమెన్ ఎంపవర్మెంట్కి ప్రతీక అని బాలయ్య అన్నారు. ప్రస్తుతం మహిళలు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడుతున్నారు, సొంతంగా ఆలోచనలు తీసుకుంటున్నారు. నేను అనిల్ రావిపూడి కలిసి చేసిన భగవంత్ కేసరి బనావో భేటీ కో షేర్ అని అన్నాం. ఇక్కడ కాజల్ కూడా అదే చేస్తున్నారు. కాజల్ ఫైట్స్తో అదరగొట్టేసింది. శశికిరణ్ తిక్కా దర్శకుడిగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా అనుభవం ఉంది. అలాంటి శశికిరణ్ నుంచి వస్తున్న సత్యభామ అందరినీ ఆకట్టుకుంటుంది, ఘన విజయం సాధిస్తుంది అని భావిస్తున్నాను అన్నారు. డైరెక్టర్ విజన్ను తెరపైకి తీసుకొచ్చేది కెమెరామ్యాన్. ఒకప్పుడు నేను కెమెరామ్యాన్ అవుదామని అనుకున్నా, కానీ క్రాఫ్ట్ల మీద పట్టు తెచ్చుకోవాలని అనుకున్నా. శ్రీచరణ్ సంగీతం బాగుంటుంది, నేను అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంటాను. ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు వస్తాయి. నాన్నగారు అన్ని పాత్రలు పోషించారు. ఆయన చెయ్యని క్యారెక్టర్ లేదు, కానీ నారదమునిగా ఆయన నటించలేదు. ఆ అదృష్టం నాకు దక్కింది. అప్పట్లో నాన్నగారు దూరదృష్టితో కథలను ఎంచుకొని సినిమాలు చేసేవారు. ఆ టైంకి అవి విజయం సాధించకపోయినా ఇప్పుడు అవే కాసుల వర్షాన్ని కురిపించేలా ఉంటాయి. ఈ మూవీ ట్రైలర్ బాగుంది. కాజల్ బాగా నటించింది. ఆమె ఫైర్ బ్రాండ్. ఆర్టిస్ట్ అంటే నవ్వించడం, ఏడ్పించడం కాదు, పాత్రలోకి జీవించడం. ఈ 16 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో గొప్ప పాత్రలను పోషించారు. బిడ్డను కన్న తర్వాత కమ్ బ్యాక్ మా సినిమాతో ఇవ్వడం ఆనందంగా అనిపించింది అంటూ ఇలా బాలయ్య తన స్పీచ్ని సాగించారు.